అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ శ్రీయాను. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఆయన ఎవరో కాదు, హర్షత్ విహార్ గారు ఉన్నారు. సో ఆయన గురించి చెప్పాలంటే హీఈస్ అన్ యంగెస్ట్ ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. సివిఆర్ మెథడ్ అంటే ఏం లేదండి, చింతల వెంకటరెడ్డి గారి ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఈ ఫార్మింగ్లో ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్ అండి, ఎలాంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ యూస్ చేసుకోకుండా మన ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వాడి మనము కల్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పుకొస్తున్నారు. సో ఆయన చేసే విధానం ఏంటి, ఆయన వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్యాకింగ్ విషయం ఎలా ఉంటుంది, ఎలా బయటికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అందించేస్తాను. సో వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. నమస్తే హర్షద్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో మీరు ఈ ఐడియాలజీ ఎలా వచ్చిందండి? మీరు అసలు బీటెక్ చదివారు, తర్వాత జాబ్ చేశారు, మళ్ళీ జాబ్ అంతా పక్కన పెట్టేసి ఈ ఫార్మింగ్లోకి దిగాలని మీకు థాట్ ఎలా వచ్చింది? ఎస్ మేడం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నేను బీటెక్ 2015లో పాస్డ్ అవుట్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. కరోనా ముందు, కరోనా తర్వాత ఇది ఒక గుణపాఠం నేర్పించింది. అది ఒక మహమ్మారి రావడం, అది తర్వాత లాక్డౌన్ పడిపోవడం. ఆ టైంలో నేను సెర్చ్ చేశాను ఏమేం ఫీల్డ్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాలు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు సుభాష్ పాలేకర్ మెథడ్, చౌహాన్ క్యూ, సివిఆర్ మెథడ్, ఇట్లా రకరకాలుగా ఎంతో మంది ఎన్నో విధాలుగా చేస్తా ఉన్నారు. దాంట్లో నేను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఈజీ ప్రాసెస్. సబ్ సాయిల్, టాప్ సాయిల్, క్యాస్టర్ ఆయిల్, మొలకల ద్రావణం ఇంగ్రీడియంట్స్తో మనం పంట పండించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. బీటెక్ కంప్లీట్ చేసి సొంత ఊరిలో ఉండి సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ విధంగా మంచి ఆర్గానిక్ రైస్ అందించే కుటుంబ సభ్యులకి, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులకి, ఫ్రెండ్స్కి, చిన్ననాటి బాల్య మిత్రులకి, ఇలా బంధువులకి, రైస్ వినియోగదారులు, కన్జ్యూమర్స్, మన రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పంపించడం ఒక సంతోషకరమైన విషయం మేడం. ఇది అసలు అన్నిటికన్నా ముందు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే తెలుసుకోవాలి మనం. చాలా తక్కువ మందికి తెలుసు కదా. అవును మేడం. చింతల వెంకటరెడ్డి ఫార్మింగ్ అంటే అవును మేడం. నేనైతే స్టడీ చేశాను, నాకెంత ఐడియా వచ్చింది. సో మన వ్యూవర్స్ కి కూడా కంపల్సరీగా, ఎందుకంటే యంగ్ మీలాంటి యంగ్ జనరేషన్ వచ్చే వాళ్ళకు కూడా ఫార్మింగ్ మీద మక్కువ అనేది పెరగాలి. మీరు ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలి. సో దీని గురించి చెప్పాల్సిందే. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా నేను చెప్తాను. సివిఆర్ మెథడ్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్లో ఉంటారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫార్మర్. ఆయన కనుక్కున్న సిద్ధాంతం అది. మట్టి నీరు, మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ. పంచభూతాల్లో ఈ 5 ఉన్నాయి. భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశంలో పంచభూతాల్లో 2 ఎలిమెంట్స్ మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. మట్టి అంటే సబ్ సాయిల్ 25 kgs, అంటే 2.5 అడుగుల లోపల మట్టి. 25 kgs టాప్ సాయిల్. టాప్ సాయిల్ ఎందుకు తీసుకుంటామంటే సూర్యరశ్మి, వర్షం, చలి మొత్తం దానిపైన పడతా ఉంటుంది, అంటే పై లేయర్లో. అది పొలాల్లో ఇవ్వడం ద్వారా గ్రోతింగ్ బాగా వస్తుంది. సబ్ సాయిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే పురుగులు ఏ పంట వేసినప్పటికీ పురుగులు, చీడపీడలు, దోమలు బెడద ఎక్కువ ఉంటుంది. ఏ పంట వేసినప్పటికి కూడా వాటిని అరికట్టాలి. మెయిన్ వాటిని అరికట్టాలంటే మనం ఈ విధంగా సబ్ సాయిల్, టాప్ సాయిల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం పంట పండించడం జరుగుతూ ఉంటుంది. ఈ చాలా మందికి అపోహ ఉంటుంది, పురుగులు ఏ విధంగా చనిపోతాయి, పురుగు మందు వేలాది రూపాయలు పెట్టి పురుగు మందులు కొంటా ఉంటారు. మనం పురుగులు ఏ విధంగా చంపుతాము, ఏ విధంగా అరికడతాము అనేది ఇది మెయిన్. ఇప్పుడు ఏ పురుగులు కానీ, చీడపీడలు కానీ, దోమలు కానీ వాయి చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి. ఇప్పుడు మనం మనుషులు మామూలుగా మనం ఉంటాం, ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటాం. ప్లస్ లివర్, లంగ్స్ ఉంటాయి మనకి. దే డజంట్ హ్యావ్ లివర్ అండ్ లంగ్స్. ఎప్పుడైతే అది తిన్నప్పుడు అవి డైజెషన్ చనిపోతాయి. ఒకవేళ అవి అటు చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి కదా, మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు చర్మ రంధ్రాల పైన అది పడి మట్టి అవి ఊపిరాడక గెలగెల కొట్టుకుంటాయి. ఎట్టు వేసుకున్నా కూడా మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. మనకి నెలకి 30 రోజులు, ప్రతి 10 days కి ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. సివిఆర్ మెథడ్ ఇది మెయిన్. అయితే మీరు వాడుతున్న కెమికల్ ఏంటండి? మీరు ఏమైనా కొత్తగా ఇంగ్రీడియంట్స్ మీరేమైనా మీ అంతటా మీరు తయారు చేస్తున్నారా? ఎస్, అవును మేడం, మనం తయారు చేస్తాం. ఇప్పుడు పురుగులు నరిగట్టేస్తాం. పురుగులు అంటే చీడపీడ, లివర్, లంగ్స్ ఉండదు కాబట్టి మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు క్యాస్టర్ ఆయిల్ 1/2 లీటర్ పర్ ఎకర్, ఒక ఎకరాకి 1/2 లీటర్ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేసి 200 డ్రమ్ము నీళ్ళల్లో 25 kgల పై మట్టి, 25 kgల లోపల మట్టి, ఈ క్యాస్టర్ ఆయిల్ అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినప్పుడు మనకు లివర్, లంగ్స్ ఉండనందువలన పురుగులు అనేవి డైజెషన్ కాక అవి తిన్నప్పుడు మట్టి ద్రావణం తిన్నప్పుడు డైజెషన్ చనిపోద్ది. ఒకవేళ చర్మ రంధ్రాల ద్వారా మట్టి పైన పడడం వల్ల
అవి ఊపిరాడదు వాటికి, Okay. గెలగెల కొట్టుకుంటాయి, మన పొలాల్లో ఉండకుండా పోతాయి. ఈ విధంగా పురుగు మందులు బ్యాన్ చేసేసాం. ఎప్పుడైతే పురుగు చనిపోతే ఇంక పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఇక బ్యాన్. ఆ విధంగా పురుగులు అరికడతాం. ఉమ్, ఇక గ్రోతింగ్ పర్పస్ కోసం ఇప్పుడు మామూలుగా కెమికల్ ఫార్మింగ్ లో విచ్చలవిడిగా రసాయనాలు, ఎరువులు, దుక్కిపిండ్లు, యూరియా, డిఏపిలు రకరకాలుగా వేస్తా ఉంటారు. ఈ విధంగా సాయిలే పాడైపోతుంది సాయిల్ కదండి. పాడైపోతా ఉంటుంది, ఉమ్, మొక్క కూడా విషం అయిపోతా ఉంటుంది. అవును. ఆ విధంగా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక ఎకరాకి 2 కిలోల వడ్లు, 2 కిలోల గోధుమలు. ఓకే. సివిఆర్ సార్ ఈ మధ్యనే చెప్పారు, ఏది కుంకుడుకాయ రసం కూడా యూస్ చేయమని. ఉహుం, సోప్ బెర్రీస్ పేస్ట్, ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ ఏరియాలో చాలా మంది వేశారు. మన నెక్స్ట్ కూడా మనం వేస్తున్నాం దాన్ని. ఓకే. కుంకుడుకాయ రసం పేస్ట్, అది కూడా యూజ్ చేస్తాం, అదే గ్రోతింగ్ పర్పస్ కోసం. ఉహుం, ఆ ఇంగ్రీడియంట్స్ ని మనము 200 డ్రమ్ నీళ్ళల్లో సబ్ సాయిల్, టాప్ సాయిల్ కన్ఫర్మ్ ఉమ్, ఈ కంపల్సరీగా అంటే 30 రోజుల్లో ప్రతి 10 డేస్కి ఒకసారి మనం స్ప్రేయింగ్ చేస్తుంటాం కదా, ఈ కన్ఫర్మ్ వాటితో పాటు ఈ మొలకల ద్రావణం కూడా వాటిలో వేసి ఉమ్, బాగా కలిపెట్టి డైరెక్ట్ పొలాలు స్ప్రే చేయాలి. ఓకే. స్ప్రేయింగ్ కూడా ఎట్ట చేయాలంటే ఉమ్, మామూలు కెమికల్ ఫార్మింగ్ లాగా స్పీడ్ గా పోవడానికి లేదు, ఉమ్, ప్రతి మొక్క తడవాల. ఇప్పుడు వర్షం పడితే ఏ విధంగా మొక్క తడుస్తుందో ఆ విధంగా తడవాల. ఇక్కడ ఫెయిల్యూర్ ఏమవుతుందంటే ఒక మొక్క మీద పడి ఇంకొక మొక్క మీద పడకపోతే ఆ పడని మొక్క మీద ఈ వాలిపోతాయి ఈ Okay. పురుగులు, చీడపీడలు, పురుగులు, ఈ దోమలు ఇవన్నీ దాని మీద పడిపోతాయి. అది ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఫార్మరు ఈరోజు మట్టి ద్రావణం స్ప్రే చేసాడు, రేపు మళ్ళీ వస్తాడు పొలానికి, డైలీ వస్తుంటారు కదా, ఉమ్, రేపు వచ్చి చూసినప్పుడు అర్రే ఇది పని చేయలేదు, కెమికల్ తెచ్చేసి కొట్టేయండి అని మారిపోతా ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి మొక్క తడవాల, ఓకే. స్ప్రేయింగ్ మీద సో ఆధారపడి ఆ టెక్నిక్ కూడా వాళ్ళకి తెలిస్తే అదే వాళ్ళకి ఒక నమ్మకం అనేది వస్తుంది. నమ్మకం అని వస్తుంది. అదే విధంగా సారు అమెరికా అగ్ర రాజ్యాల అధినేత, అమెరికా ప్రెసిడెంట్, అంటే ప్రపంచం చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ కూడా జార్జ్ బుష్ గారు ఉమ్, సార్ని కలవడం జరిగింది. ఓకే. అప్పుడు రావడం సార్ని కలిసి ఈ విధంగా ఏ విధంగా చేస్తున్నారు, ఇది కెమికల్ ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని, ఉమ్, అది ఇంటర్నేషనల్ పేటెంట్ అండి ఇది. ఓకే. జెనీవాలో పొందారు ఉమ్, దాదాపు 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్. సార్ అప్పుడే బీపీటీ 5204 సాంబా మొసరు అనే వరి రకం వేశారు ఆ రోజుల్లో, ఓకే. దాన్ని చేశారు. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మెథడ్ అది. మనం ఆ దారిలో పోతున్నాం. ఏది సారు ఆల్రెడీ దాన్ని కనుక్కున్నారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో. మనం ఏంటంటే ఒక యువ రైతుగా నేను ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ, దానివల్ల మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు మనకి 24 hours లోనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఉమ్, ఈ రోజు స్ప్రే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాం కదా స్ప్రేయింగ్ ఏ విధంగా పడిందని, అప్పటికే చాలా పురుగులు రాలిపోతుంటాయి. ఓకే. అది నేను క్లియర్ కట్ గా చూశాను. ఆ, తర్వాత RNR 15048 తెలంగాణ సోనా రైస్, మనం నెక్స్ట్ మాట్లాడతాం దాని గురించి. డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే నేను కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు పైరులన్నీ పడిపోయినాయి, ఉమ్, మంద పడిపోవాల, ఉమ్, వడగండ్ల వాన వచ్చినా కూడా పడిపోదు సార్ చెప్పారు అన్నమాట. ఉహుం, ఎందుకంటే పంచభూతాల నుండి 2 ఎలిమెంట్స్ మనం యూస్ చేస్తున్నాం. ఉమ్, అంటే మన భూమి పుట్టినప్పుడు నుంచి ఉంది మట్టి, నీరు. మనం మనుషులు శాశ్వతం కాదు, మట్టే శాశ్వతం. ఎందుకంటే ఎన్నో జీవరాశులకు స్థలం అది. దాన్ని మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా, మట్టే సకల రోగ నివారణగా మనం యూస్ చేస్తా ఉన్నాం మట్టినే. ఉమ్, దీని మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. ఇప్పుడు Okay. మనిషి అయినా లాస్ట్ చివరాకన కలిసేది మట్టిలోనే. అవును, అంతే కదండి. అట్లాగా ఆ మట్టినే మనం పంట పొలాల్లో యూస్ చేయడం జరుగుతా ఉంది. ఉమ్, ఉమ్. అదే మట్టి మనిషి. సో అయితే మీరు ఫర్టిలైజర్స్ ఏమేమి వాడుతున్నారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో కూడా క్లియర్ గా చెప్పారు. చాలా మందికి ఫార్మింగ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ Terrace garden. టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవాలి, మా అంతటా మేమే పండించుకొని మేమే తినాలి ఆర్గానిక్ విధంగా అని Yes, అనుకుంటూ yes. ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏమున్నాయండి? ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే, అంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు, ఉన్నట్లయితే చిన్న స్థలాల్లో పండ్లు, కూరగాయలు ఈజీగా పెంచుకోవచ్చు. ఓకే. పాట్స్ అంటే మిద్దె తోట పెంపకం అని ఉమ్, చిన్న చిన్న పాట్స్లలో పెంచుతా ఉంటారు. ఉమ్, ఆ పెరటి తోట పెంపకం, అవును. మిద్దె పైన టెర్రస్ అంటే Terrace మిద్దె పైన garden, yes. మిద్దె తోట పెంపకం. ఈ విధంగా చిన్నగా అసలు చాలా ఈజీ అండి. ఇప్పుడు సబ్ సాయిల్ తీసుకుంటాం, ఓకే. టాప్ సాయిల్ మనమైనా పొలాలు వేస్తాం కాబట్టి పెద్ద పెద్ద డ్రమ్ములు పెద్ద పెద్ద తీసుకోవాలా. ఇంటికాడే కాబట్టి ఒక చిన్న మొగ్గు చాలు. ఉమ్, ఒక చిన్న మొగ్గులో ఇంత పిడికెడు లోపల మట్టి, పిడికెడు పై మట్టి, అవన్నీ కలిపి మామూలు చిన్న స్ప్రేయింగ్ ఉంటది కదా, సేమ్ దాంట్లో కొట్టుకోవచ్చు ఈజీగా, సునాయాసనంగా ఇంటికాడే పెంచుకోవచ్చు. ఓకే. అంటే బయట కెమికల్స్ పెట్టుకునే దానికన్నా yes. స్థలం ఉంటే ఉమ్, కంపల్సరీ, నేను అదే కోరుకునేది వ్యూవర్స్ ని, ఉమ్, మీ ఇంటికాడ ఉన్నప్పుడు కనీసం ఇంట్లోకి వచ్చే విధంగా అయినా ఇప్పుడు కూరగాయలు కానీ పండ్లు కానీ ఈజీగా పెంచుకోవచ్చు. ఆ విధంగా పాట్స్ లో పెంచుకొని
మట్టి ద్రావణం స్ప్రే ఎవ్రీ 10 days ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటామండి. ఓకే. పురుగు అనేది అట్టే రాలిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను 3 సంవత్సరాలు చేస్తా ఉన్నాం కదా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే. పెద్ద పెద్ద ఫీల్డ్స్ లో చేసుకున్నప్పుడు చిన్న చిన్న పాట్స్ లలో చేసుకోవడం చాలా సులభం. అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కే ఉంటది. ఇప్పుడు గ్రోతింగ్ చేసినప్పుడు వాటిని హార్వెస్టింగ్ చేసుకొని మనమే తినొచ్చు. ఓకే. ఈ విధంగా నేను తెలియజేస్తాను. ఆమదం ఉంది కదా, అవును. క్యాస్టర్ ఆయిల్ Castor తీసుకోండి. క్యాస్టర్ ఆయిల్ కొంచెం లైట్ గా యూజ్ చేసుకొని, ఎలా అండి క్యాస్టర్ ఆయిల్ ని డైరెక్ట్ గా స్ప్రే చేయాలా లేదు, ఎలా లేదు. దాంట్లో ఏమైనా కలపాలా మరి? డైరెక్ట్ గా స్ప్రే చేయకూడదు. డైరెక్ట్ గా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. ఇప్పుడు వరి అంటే గడ్డి జాతి మొక్క, అవును. అదంటే గడ్డి జాతి మొక్క కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఈ సెన్సిటివ్ ప్లాంట్స్ ఇప్పుడు టమాటో అవును. ఇట్లాగా రకరకాల చిల్లి ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇది మన మెద్ది తోట పెంపకం వేసుకునేటప్పుడు ఆమదం అనేది లోపల మట్టి తీసుకుంటాం కదా, లోపల మట్టి తీసుకున్నప్పుడు ఆమదం దాంట్లో పోసి దాన్ని బాగా కలిపెట్టి అప్పుడు డ్రమ్ములోను కానీ మొగ్గులో కానీ వేసుకొని అప్పుడు కలిపెట్టి స్ప్రే చేసుకోవాలి. ఓకే. ఇది ఎందుకంటే డైరెక్ట్ ఆమదం వేసామంటే మాడిపోద్ది ఆకు. ఉమ్, ఉమ్, ఉమ్. వరి అంటే గడ్డి జాతి మొక్క కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు, స్ప్రేయింగ్ చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. అది కాక నాజిల్స్ కూడా చెడిపోతాయి, స్ప్రేయర్ నాజిల్స్ అవును, చెడిపోతాయి. అందువల్ల ఆమదం అంటే జిడ్డుగా ఆ ఉంటుంది. జిడ్డుగా ఉంటది. అవును, అవును. అదే ఆ వాసన అనేది పడదు. ఉహు. పురుగులకి చీడపెడలకి ఆ స్మెల్ అనేది ఆమదం స్మెల్ పడదు. ఆ వాసనకి ఆ జిడ్డుకి అసలు రాదు. ఓకే. అసలు ఆ వాసన అనేది పడదు. ఒకవేళ వచ్చినా వెళ్ళిపోతాయి. ఓకే. అందువల్ల దాన్ని యూస్ సో చేయాలి. అయితే మీరు స్టోరేజ్ ఎలా చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చాలా మీ ఇంటి దగ్గరలో మీకున్న పొలంలోనే చేసుకుంటున్నారు. ఉమ్. ఇలా స్టోరింగ్ ఎలా చేస్తున్నారు? ఏది మేడం, రైసా లేకపోతే రైసే అండి. ఇప్పుడు వరి కోత కోసిన తర్వాత ఉమ్, మనము పట్లు పరిచేసి ఆరబెడతాం ఉమ్, వుడ్ని. ఉమ్. 14% తేమ, 14% ఉండాలి తేమ. ఏ గింజ ఎత్తుకున్నా కూడా 14% ఉండాలి తేమ. అంటే బాగా ఎండబెట్టాలి. ఓకే. ఈ రోజు వరి కోత కోసామంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఉమ్, చూసుకొని మనము వాటిని బాగా ఎండబెట్టి మనం మనుషుల్ని మాట్లాడి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాటిని కిందకి పైకి ఉమ్. వాటిని మారుస్తా. అవును. అంటే ఎండాల బాగా ఓకే. ఓకే. వాటిని బాగా ఎండబెట్టి చాలా మళ్ళీ కేర్ కావాలి. చాలా కష్టం. టీమ్ వర్క్ కూడా అవును చాలా మేడం. ఇంపార్టెంట్. అసలు వాటిని మేము ఎండబెడతాం కదా, మాకు అసలు భయం వేస్తా ఉంటది. గబక్కన 2 చినుకులు రాలినాయంటే ఇంకా 6 కాలం కష్టపడి ఇంత చేసి వేస్ట్ అయిపోద్ది, స్పాయిల్ అవుతాని భలే భయంగా చేస్తా ఉంటాం. ఆ విధంగా వాటిని ఎండబెట్టి వాటిని ఆరబెట్టేసి వాటిలో ఉన్నటువంటి తేమ 14% తీసుకొచ్చిన తర్వాత ఓకే. గోనె సంచులు తెచ్చేసి వాటిలో నింపేస్తాం. నింపేసి స్టోరేజ్ చేస్తాం. పంట పండించడానికి ఒక 4 months, స్టోరేజ్ చేయడానికి ఇంకొక 4 months, అచ్చా. దాదాపు 8 months పడుతుంది న్యూ రైస్ రావడానికి. మీ దగ్గర అయితే కంప్లీట్ గా ఆర్గానిక్ వితౌట్ యూజింగ్ ఎనీ fertilizers. ఎనీ ఫర్టిలైజర్స్. ఎస్ మేడం, ఎస్. సో ఆ విధంగా మనకి అంటే 8 months పడుతుంది మనకి న్యూ రైస్ రావడానికి. అందుకే నేను కేజీ 25 kgs వచ్చి 2400 పెట్టడం ఎంత జరిగింది. అండి? 25 kgs ఎంత? 2400 అంటే 1 kg 96 పెట్టడం జరిగింది. బ్రౌన్ రైస్ ఎంత ఉంది కాస్ట్? సేమ్ అదే కాస్ట్ మేడం. బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ కానీ, వైట్ రైస్ కానీ. ఓకే. ఇప్పుడు రైసెస్ లో ఫస్ట్ ధాన్యాన్ని రైస్ మిల్ తీసుకెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ లేయర్ పోతే హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్. అంటే పూర్వం రోజుల్లో రైస్ మిల్ లేవు, అవును. దంపుడు బియ్యం దంచుకొని తినేవాళ్ళు, దంపుడు బియ్యం. అదే కాలక్రమేణా బ్రౌన్ రైస్ అయింది. తర్వాత 2 layers పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్. దాంట్లో హస్క్ బ్రాను 2 పోతాయి. అప్పుడు మనకు వచ్చేది ఒంటి పొట్టు బియ్యం. నెక్స్ట్ మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్. వైట్ రైస్ అంటే దాంట్లో హస్క్, బ్రాను, జర్ము 3 పోతాయి. ఎన్నో స్పర్ మిగలుతుంది, దాన్ని ఏంటంటాం మనం అంటే ఉత్తి పిప్పి తింటున్నాం. ఎస్, మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. వేస్ట్ పార్ట్. అట్లా సింగిల్ పాలిష్ బెటర్. నేను చాలా మందికి ప్రిఫర్ చేసేది కూడా అదే, సింగిల్ పాలిష్ బెటర్. బ్రౌన్ రైస్ కూడా తింటారు కానీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తినగలుగుతారు. అచ్చా. ఎందుకు దాన్ని అంటే ఫస్ట్ లేయర్ మాత్రమే పోతుంది, హార్డ్ గా ఉంటది డైజెషన్ కి. అంటే ధాన్యపు గింజలో ఫస్ట్ లేయర్ హస్క్ అనేది మొదటి లేయర్ మాత్రం పోతుంది. అందువల్ల కొంచెం డైజెషన్ అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలా, హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ నానబెట్టుకోవాలి వాటిని. ఓకే. బ్రౌన్ సింగిల్ పాలిష్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్ కుక్ చేసుకొని తినేసి. వెరీ నైస్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మీకు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే సార్తో మాట్లాడాలన్నా సరే, మీకు ఏమైనా టిప్స్ తెలుసుకోవాలన్నా, అలాగే సార్ దగ్గర రైస్ కొనుక్కోవాలన్నా కూడా మేము ఆయన నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. మీరు అప్రోచ్ అయ్యి మాట్లాడండి, మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ హర్షత్ గారు మా స్టూడియోకి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే.